అమ్మ డాడీ పుట్టినరోజు అయితే నైట్ కేక్ తీసుకొచ్చి సర్ప్రైజ్ చేస్తావు కదా, బట్టలు కొంటావు అన్నీ అలా చేసి సర్ప్రైజ్ చేస్తావు కదా, అలా నా పుట్టినరోజుకు నువ్వు ఎప్పుడు చేస్తావమ్మా? డాడీ అంత అయ్యాక చేస్తావా? ఇప్పుడు చేయకూడదా? ఇప్పుడు నేను చేసుకోకూడదా అని వాడు పుట్టినరోజు ముందు నైట్ అడిగాడండి. సరే కదా చేద్దాము అనుకున్నాము, కానీ ముందు రోజు మేము పొద్దునకి కేక్ ఆర్డర్ ఇచ్చాము, నైట్ అయితే ఆర్డర్ ఇవ్వలేదు. సరే కదా వీడు సర్ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నాతో అని చెప్పేసి నేను ఏం చేశాను, నైట్ అన్నం మిగిలితే వాడికి ఎగ్ రైస్ అన్నా, ఎన్వి అన్నా, చికెన్ మటన్ ఏవన్నా బిర్యానీ చాలా ఇష్టం అండి. అందుకనే నేను ఏం చేశానంటే ఆ అన్నం మిగిలింది కదా, ఆ అన్నంతో అయితే ఎగ్ రైస్ చేసేసాను. ఎగ్ రైస్ అంటే మా వాడికైతే ఎంత పిచ్చో. కేక్ ఆర్డర్ ఇవ్వలేదు కానీ ఏదో ఒక సర్ప్రైజ్ అయితే చేయాలి వీడికి అనుకొని ఏం చేశానంటే ఎగ్ రైస్ అయితే చేయడం అయితే స్టార్ట్ చేశాను. 11:30కి స్టార్ట్ చేశానండి. 5 నిమిషాలు తక్కువ 12 లోపు అయితే అయిపోయింది. వాడికి కూడా తెలియదు, ఇంట్లో వాళ్ళకి ఎవరికి తెలియదు. వాళ్ళు పక్క గదిలో పడుకున్నారు, నేనేమో యువతల గదిలో వంటగదిలో అయితే ఇది రెడీ చేస్తున్నాను అనమాట. అప్పుడప్పుడు అనుకొని చేసిన సర్ప్రైజ్ అనమాట. చాలా సర్ప్రైజ్ అయిపోతాడు మా అబ్బాయి. నా దగ్గర నుంచి అప్పుడు 1 గంట ముందే కదా అడిగాడు, అమ్మ నన్ను ఎప్పుడు నువ్వు సర్ప్రైజ్ చేస్తావు అని చెప్పేసి. గిఫ్ట్ ఇద్దామంటే ఈ టైంలో ఎక్కడికి వెళ్ళడానికి లేదు. సరే కదా అని ఇలా ప్రిపేర్ చేసి వాడికైతే ఇవ్వడానికైతే వెళ్ళానండి. కానీ నేనే సర్ప్రైజ్ అయిపోయాను. అదేంటో ముందు చూడండి మీరు. వాడికి నచ్చిన ఎగ్ రైసే కదా తీసుకెళ్తున్నాడు, బాగా సర్ప్రైజ్ అయిపోతాడని చెప్పేసి అయితే వాడవుతాడో లేదో నేను ఇంకా ఎగ్జైట్ అయిపోయి హ్యాపీ బర్త్డే అని రాసి వాడిని లేపడానికి వెళ్తే చూడండి, మరుసటి రోజు అడిగాం ఏం జరిగింది అన్నది. చూడండి మీకు కామెడీ చూపిస్తాను. హ్యాపీ బర్త్డే షణ్ము, లెగమ్మా అని అన్నాను. విత్ ఇన్ 1 సెకండ్స్లో లెగిసిపోయాడు, ఏదో మెలుకొని ఉన్న అబ్బాయిలాగాని లెగిసాడు, కూర్చున్నాడు. హ్యాపీ బర్త్డే అని చెప్పాము అందరమును. కేక్ అయితే చూపించాను, ఇదమ్మా నీ కేకు, సర్ప్రైజ్ ఇవ్వమన్నావు కదా ఇచ్చానమ్మా అంటే వాడి కేక్ కూడా కట్ చేయలేదండి. మీరు నమ్మరు, అసలు ఆ ప్లేట్లో ఏం రాసిందో కూడా వాడు చూడలేదు. చాలా నిద్ర పిచ్చిలో ఉన్నాడనమాట. మేము రాత్రి ఎగ్ రైస్ చేసి కేక్లా రెడీ చేసి ఇచ్చానన్న సంగతి మేము చెప్పేదాకా కూడా వాడికి గుర్తులేదు, అంత నిద్రలో ఉన్నాడు. అప్పుడే పడుకున్నాడు 11ంటికి అలాగా. కేక్ కట్ చేయరా అని ప్లేట్ ఇస్తే తీసుకొని తినేస్తున్నాడు, అందులో ఏముందో కూడా వాడు చూడలేదు. ఫస్ట్ వాడే తినేస్తున్నాడు. కేక్ కట్ చేసి ఎవరికి పెడతారా అంటే అప్పుడు వాళ్ళ డాడీకి పెడుతున్నాడు అనమాట. బాబు వీడిని నిద్రపిచ్చేటో కానీ నేను సర్ప్రైజ్ అయిపోయినా, అయ్యో నీకు సర్ప్రైజ్ ఇచ్చి నేను సర్ప్రైజ్ అవుతాం అనుకుంటే నాకు షాక్ ఇచ్చాడు ఏంటో అనిపించింది. అప్పుడు పిల్లలు అంతేనండి, పడుకుంటే పడుకులాగే ఉండిపోతారు. వాళ్ళ మనసులో కోరికలు మనం తీర్చినప్పుడే వాళ్ళ దృష్టిలో మనం హీరోలు అవుతాం కదా. మన దగ్గర ఉందా లేదా అన్నది వాళ్ళకి అనవసరం అండి, వాళ్ళ హ్యాపీ అయిందే చూసుకుంటారు. కానీ మనం చెప్తే వింటారు, కానీ వాళ్ళ కొన్ని చిన్న చిన్న కోరికలు తీర్చినప్పుడే వాళ్ళ దృష్టిలో మనం గొప్ప వాళ్ళ కనిపిస్తుంది. పుట్టినరోజు ఫుల్ వీడియో కింద లింక్ ఇస్తున్నాను, ఖచ్చితంగా చూడండి.